వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు గారి రచన లివ్ అండ్ లెట్ లివ్ వింటారు. విశాఖపట్నం ఇంకా 20 మైళ్ల దూరంలో ఉంది. ఏదో చిన్న స్టేషన్లో ప్యాసింజర్ ఆగింది. అప్పటికే ఆ కంపార్ట్మెంట్ చాలా రద్దీగా ఉంది. మరికొంతమంది ఎక్కారు. 2 నిమిషాలు ఆగి బయలుదేరింది ప్యాసింజర్. ఒక విద్యార్థి చేతిలో పుస్తకాలతో కూర్చోడానికి జాగా కోసం కంపార్ట్మెంట్ అంతా తిరిగి చివరికి మూర్తికి ఎదురుగా నిలబడ్డాడు. అతన్ని పరీక్షగా చూశాడు మూర్తి. చురుకైన కళ్ళు, అందరినీ ఇట్టే ఆకర్షించే రూపం, బక్కపల్చగా నాజూగ్గా ఉన్నాడు. తెలివైన వాడిలా కనిపించాడు మూర్తికి ఆ కుర్రాడు. కొంచెం పక్కకు జరిగి చోటిచ్చాడు. కళ్లతోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ అతని పక్కనే కూర్చున్నాడు ఆ విద్యార్థి. ఏం చదువుతున్నావు? మాటల్లోకి దింపాడు మూర్తి. ఇంటర్ సెకండ్ ఇయర్ సార్, వినయంగా చెప్పాడు. ఏ గ్రూపు? ఎంపీసీ. బాగా చదువుతున్నావా? పరీక్షలు ఎప్పుడు? ఈరోజు కాలేజీకి సెలవు కదా? అడిగాడు మూర్తి. ఎగ్జామ్స్కి ఇంకా 15 రోజులే టైం ఉంది సార్. ట్యూషన్కి వెళ్తున్నా. బాగానే చదువుతున్నాను. క్లాస్ వస్తుందని ఆశతో ఉన్నాను సార్. అతని మాటల్లో విధేయత ఉట్టిపడింది. ఇంటర్ అయ్యాక ఏం చదువుదామనుకుంటున్నావు? ఇంజనీరింగ్ చదువుకోవాలని అనుకుంటున్నాను సార్. అతని వినయ విధేయతలకు ముగ్ధుడైన మూర్తి అతని వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇంజనీరింగ్ చదవడానికి సీటు దొరుకుతుందా సార్? అతని మొహంలో ఆందోళన కనిపించింది. అతని ప్రశ్నకు జవాబు చెప్పలేదు మూర్తి. నీ పేరు? సోమయాజుల కృష్ణశాస్త్రి సార్. అతని కులము అడిగి తెలుసుకోవాలనుకున్న మూర్తికి ఆ అవసరం లేకపోయింది. సీటు దొరుకుతుందంటారా సార్? మళ్ళీ అడిగాడు శాస్త్రి. దొరకదని ఎందుకు అనుకుంటున్నావు? డొంక తిరుగుడుగా తిరిగి ప్రశ్నించాడు మూర్తి. 3 ఏళ్ల క్రితం మా ఊరి ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఇంటర్లో 80% మార్కులు సంపాదించాడు. అయినా ఇంజనీరింగ్లో సీటు రాలేదు. బీఎస్సీలో జాయిన్ అయిపోయాడు. మామూలుగా పాస్ అయిన మా గురవయ్య మాస్టర్ అబ్బాయికి సీటు దొరికింది సార్ అన్నాడు. శాస్త్రిలో ఆవేదన, ఆందోళన ముసురుకున్నాయి. అతను వెనుకబడిన వర్గానికి చెందినవాడై ఉంటాడు అన్నాడు మూర్తి. ఆ పసి హృదయం నుంచి నిరాశ పెల్లుబికింది. వాళ్ళకన్నీ రిజర్వేషన్లే. మాలాంటి వాళ్ళని చదువుకుంటామంటే కాలేజీల్లో సీటు దొరకదు. ఇంకా ఉద్యోగాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. మూర్తి ఏమీ మాట్లాడలేదు. తన గతం అతని కళ్ల ముందు సినిమా రీలుగా తిరిగింది. మూర్తి తండ్రి రామశర్మ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేవాడు. 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాడు. మరో 6 నెలల్లో పూర్తి విశ్రాంతి ప్రసాదించబోతోంది ప్రభుత్వం. 2 ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేశాడు. 3, 4వ సంతానం మగపిల్లలు. పెద్దబ్బాయి మూర్తి BA పాస్ అయి 5 సంవత్సరాలు అవుతున్నా ఉద్యోగం దొరకలేదు. చాలా కాంపిటేటివ్ పరీక్షలు రాశాడు. ఇంటర్వ్యూలకి వెళ్ళాడు. ఆడపిల్లల పెళ్లికి చేసిన అప్పుల భారం ఒకవైపు, తనయునికి ఉద్యోగం లభించలేదన్న విచారం, త్వరలో రిటైర్ కాబోతున్నందుకు ఆందోళన మరోవైపు రామశర్మ గారిని కృంగతీస్తున్నాయి. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసిగి వేసారిన మూర్తి పోకడలు, మాటలు చాలా విపరీతంగానూ ఆందోళనకరంగానూ మారాయి. విప్లవ భావాలు పొడచూపుతున్నాయి. తనయుళ్ళో కనిపిస్తున్న మార్పులు రామశర్మ గారిని ఆందోళన పరచసాగాయి. ఈ రిజర్వేషన్స్ వల్ల ప్రతిభ గల అభ్యర్థికి తీరని అన్యాయం కలుగుతోంది నాన్నగారు. నేను సెలెక్ట్ కాలేదు. ఇంటర్ మామూలు క్లాసులో పాస్ అయిన పోలయ్య కొడుకుని సెలెక్ట్ చేశారు. ఇది చాలా అన్యాయం. ఆ రోజు సాయంత్రం ఇంట్లో అడుగు పెడుతూ విరుచుకుపడ్డాడు మూర్తి. అవును బాబు, అతను వెనుకబడిన వర్గానికి చెందినవాడు, శాంతంగా అన్నాడు రామశర్మ. తండ్రి మాటలు మూర్తికి రుచించలేదు. ఆవేశం పెల్లుబికింది. తానేం మాట్లాడుతున్నాడో తెలియని స్థితికి చేరుకున్నాడు. ఏమి చేతగాని వాళ్ళని అందలం ఎక్కిస్తోంది ప్రభుత్వం. ఆఫీసుల్లో ఎఫిషియన్సీ తగ్గిపోతోందని ఓ పక్క ఆరోపిస్తూ విచారణ వ్యక్తం చేస్తూ
ఏమీ రాని వాళ్లకు మరో పక్క ప్రవేశం కల్పిస్తున్నారు. ఎలిమెంటరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ దాకా, ఉద్యోగావకాశాల నుంచి ప్రమోషన్స్ దాకా వాళ్లకి ప్రత్యేక రాయితీలు, సడలింపులు, సదుపాయాలు. ఇది చాలా అన్యాయం. ఈ పద్ధతి మారాలి. మారకపోతే ప్రతిఘటన తప్పదు. ఉద్రేకపడుతున్నాడు మూర్తి. తనయుని ధోరణికి తల్లడిల్లారు శర్మగారు. భయపడ్డారు, ఆందోళన చెందారు. నెమ్మదిగా నచ్చచెప్పాలనుకున్నారు. ఆవేశపడ్డం, అనాలోచితంగా ఒకరిని నిందించడం, ద్వేషించడం అవివేకుల లక్షణం, సంస్కారహీనుల స్వభావం. ఒక తండ్రికి 4 కొడుకులుంటారు. తమ పిల్లలంతా ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లలంతా ఒక్కలా ఉండరుగా. వారిలో ఒకడు అవిటివాడయ్యాడే అనుకో, అప్రయోజకుడని, ఎందుకు పనికిరాడని ఆ తల్లిదండ్రులు అతని కర్మానికి అతన్ని వదిలేయరు కదా. తక్కిన పిల్లలతో వాణ్ణి కూడా ప్రయోజకుణ్ణి చెయ్యాలని, వృద్ధిలోకి తేవాలని, ఆ అర్భకుని భవిష్యత్తును కూడా మెరుగుపరచాలని తాపత్రయపడతారు. ప్రత్యేక శ్రద్ధతో, అవసరమైతే అధిక వ్యయానికి వెనుదీయక వాళ్ల బాగుకి శ్రమిస్తారు. తన కాళ్లపై నిలబడే శక్తి వచ్చేలా చూడాలనుకుంటారు. అలాంటి పరిస్థితిలో ఆ అభాగ్యుని బాగుకే అధిక ధనాన్ని, కాలాన్ని వెచ్చించాల్సి వస్తుంది కదా. అది తక్కిన పిల్లలు తండ్రిని ప్రశ్నిస్తే ఆ తండ్రి ఏమని సమాధానం చెప్తాడు బాబు అని ఆగి ప్రశాంతంగా తన కుమారుని కళ్ళలోకి చూశారు శర్మగారు. తనయునిలో వచ్చిన బాధ తొలగలేదని గ్రహించి కలవరపడ్డారు. ఇంకా చెప్పడం మొదలెట్టారు. చూడు, ఒక డిపార్ట్మెంటులో 20 ఖాళీలున్నాయనుకుందాం. అంటే 14 స్థానాలు అన్ని కులాల వారికి, మిగిలిన స్థానాలు అంటే 6 అవి మాత్రమే వెనుకబడిన కులాలకు, వర్గాలకు కేటాయిస్తారు. గట్టిగా కృషి చేసి శ్రమించి అన్ని వర్గాలకి కేటాయించిన 14 స్థానాలలోని 1 సంపాదించుకోవాలి. అంతేగాని వెనుకబడ్డ వర్గాలకు, కులాలకు కేటాయించిన సీట్లపై దండయాత్ర చేయడం పరధనం కోసం పాకులాడ్డమే అవుతుంది. పశుపక్షాదులు, జలచరాలు ఏం చేస్తాయి? బలం ఉన్నవి బలహీన ప్రాణులను హింసించి భక్షిస్తాయి. ఉత్తమమైన మానవ జన్మ ఎత్తిన మనం ఆ పశుపక్షాదుల్లా ప్రవర్తించకూడదు బాబూ. నువ్వు జీవించు, ఇతరులను జీవించనివ్వు. లివ్ అండ్ లెట్ లివ్. ఇక ఎఫిషియన్సీ అంటావా? రాయగా రాయగా కరణం, పారగా పారగా మరణం అంటారు. పుట్టకతోనే ఎవరికీ తెలివితేటలు అబ్బవు. తాను పెరిగిన వాతావరణం బట్టే ఉంటాయి. మంచి శిక్షణ, గైడెన్స్ ఉంటే తప్పకుండా ప్రతిభావంతులవుతారు. బాగా చదువు, మంచి ర్యాంకు సంపాదించుకో. అప్పుడు నీకు కేటాయించిన స్థానాల్లోనే 1 సీటు నీకు లభించి తీరుతుంది. నీకు సెలక్షన్ రాలేదని ఇతర కులాల వాళ్ళని ద్వేషించడం, ప్రభుత్వాన్ని నిందించడం అవివేకం బాబు. కుమారుని శాంతింపచేయడానికి తాపత్రయపడ్డారు శర్మగారు. తండ్రి మాటల గారడి విని మౌనం వహించాడు మూర్తి. మర్నాడుదయం భర్త ఆఫీస్కి వెళ్తూ ఉంటే అంది శర్మగారి అర్ధాంగి శకుంతల. బ్యాంకు ఉద్యోగానికి అప్లికేషన్ పెడతానంటున్నాడు మూర్తి. భర్త ఏమీ సమాధానం చెప్పకపోవడంతో మళ్ళీ అంది, పోస్టల్ ఆర్డర్లకి 60 రూపాయలు కావాలిట. అలాగే చూద్దాం అంటూ కదిలారు శర్మగారు. తండ్రి వెళ్ళగానే తల్లిని అడిగాడు మూర్తి. నాన్నగారు ఏమన్నారమ్మా? డబ్బులిచ్చారా? నెలాఖరు కదా నాన్న, 2-3 రోజుల్లో చూస్తానన్నారు. ఇంకా 10 రోజుల వ్యవధి ఉంది కదా, పరీక్ష కడదువు గాని సర్ది చెప్పింది తల్లి. ఇంతలో ఎదురింటి వనజ రావడంతో వారి సంభాషణ ఆగిపోయింది. వనజ బ్యాంక్ మేనేజర్ గారి భార్య, రామశర్మ గారి దూరపు బంధువు. కలుపుగోలుతనం, మంచి మనస్సు ఉన్న మనిషి. భర్త మంచి పొజిషన్లో ఉన్న అహంభావం కానీ గర్వం కానీ లేవు. రెండోదిని గారు, అన్నయ్య గారు బ్యాంకుకి వెళ్ళారా? భోజనాలు అయ్యాయా? పలకరిస్తూ ఆహ్వానించింది శకుంతల. ఇప్పుడే వెళ్ళారమ్మా. భోజనాలు ఇంకా కాలేదు. పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు. రామానికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, తెలిసిందా ఆ వార్త? తెలియజేసింది వనజ. రామం అంటే ఎవరో తెలియక తెల్లమొహం వేసింది శకుంతల. సూర్యభాస్కర్ గారి అబ్బాయి రాము. ఓహో, అతనా? చాలా సంతోషం వదినగారు. కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నాడు. సంతోషం వ్యక్తం చేసింది శకుంతల. రామానికి ఉద్యోగం అనగానే పక్క గదిలో నిద్రపోతున్న మూర్తి ఆసక్తిగా వెనక్కి జరిగాడు.
రామం తన క్లాస్మేట్, మంచి తెలివైనవాడు. తండ్రి రిటైర్ అయి 10 సంవత్సరాలైంది. పెద్ద సంసారం. తల్లి ఒక సంపన్నుల ఇంట్లో వంట చేస్తుంది. రామం అదృష్టవంతుడు అనుకున్నాడు మూర్తి. రామంతో పాటు తనను కూడా బ్యాంకు పరీక్షకు వెళ్లమని కోరింది వనజ. ఖాళీలు తక్కువగా ఉన్నాయి అని అశ్రద్ధ చేశాడు మూర్తి. రామం కూడా తనలాగే మొదట్లో నిరాశపడ్డాడు. పైగా అతని దగ్గర డబ్బు లేదు. వనజ ప్రోత్సాహంతో ఆమె ఇచ్చిన డబ్బుతో పరీక్షకు వెళ్ళాడు రామం. పట్టుదలగా చదివాడు, సెలెక్ట్ అయ్యాడు. తాను చేసిన పొరపాటుకి పశ్చాత్తాపం చెందాడు మూర్తి. నిన్ను కూడా వెళ్ళమన్నాను, నువ్వు వెళ్ళావు కాదు అని వనజ అనడంతో మరీ బాధపడ్డాడు మూర్తి. మాకు మంచి రోజులు రాలేదు వదినగారు అంటూ నిట్టూర్చింది శకుంతల. దానికి అంగీకరించలేదు వనజ. మంచి రోజులు రాలేదు అని మన ప్రయత్నం మానేస్తావటమ్మా? మూర్తిని పరీక్షకు పంపనందుకు మీ అన్నయ్య గారు ఎంతో బాధపడ్డారు. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. మొన్న పేపర్లో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ పడిందిట. ఈసారి ఎలాగైనా కట్టించమని ఆయన మరీ చెప్పమన్నారు. మూర్తినోసారి రమ్మన్నారు కూడాను. పరీక్షకు పోకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? కష్టపడితేనే ఫలితం. అది మీ చేతి చలవ. పరీక్ష ఫీజు మీరే కట్టారు. రామం సెలెక్ట్ అయ్యాడు అంది శకుంతల. ఆమె మాటలకి నవ్వింది వనజ. స్వతహాగా పరోపకారి. దానికే ఉందమ్మా, నీకు ఆ నమ్మకమే ఉంటే మన మూర్తి బాబుకు కూడా నేనే ఇస్తాను. మధ్యాహ్నం మా ఇంటికి రావోయ్ అంది. ఆమె ఔదార్యానికి సంతోషించారు తల్లి కొడుకులిద్దరూ. పరీక్ష ఫీజు, ఇతర ఖర్చులు వనజ భరించింది. మూర్తి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు. మాస్టారు పిలిచాడు శాస్త్రి. పరాగ్గా ఉన్న మూర్తి పలకలేదు. ఆలోచిస్తున్నారా అడిగాడు అమాయకంగా. శాస్త్రి మొహంలోకి పరీక్షగా చూశాడు మూర్తి. ఇంటర్ అయ్యాక ఏం చదవాలి? ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను, సీటు దొరుకుతుందంటారా అన్న అతని సందేహాలు నివృత్తి కాలేదు. అలాగే ఉండిపోయాయి. ఆలోచించాడు. అతనిని నిరుత్సాహపరచలేడు, అలాగని గ్యారంటీగా చెప్పలేడు. ఇంజనీరింగ్ కాలేజీలో సీటుకి పోటీ ఎక్కువ. క్లాస్లో పాస్ అవుతాడు కాబట్టి తెలివైనవాడే అయి ఉంటాడు. ఎవ్వరినీ ఎప్పుడూ అధైర్యపరచకూడదు. నిరాశ నిస్పృహలకి గురి కానివ్వకూడదు. చూడు బాబు, బాగా కష్టపడి చదివి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంకు సంపాదించుకో, సీటు తప్పకుండా దొరుకుతుంది అన్నాడు మూర్తి. మరి నేను ఫార్వర్డ్ కమ్యూనిటీకి చెందినవాణ్ణి కదా? సందేహాన్ని మరోసారి వెళ్ళబుచ్చాడు. అతని మాటల్లో నిరాశా నిస్పృహ ధ్వనించాయి. ప్రతిభ గల విద్యార్థికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది బాబు. అతను తెలియక కొట్టిపారేసినట్టుగా అర్థం చేసుకున్నాడు శాస్త్రి. వెనుకబడిన కులాల వాళ్ళు మాకు పోటీకొస్తారు కదండీ అన్నాడు అసూయగా. ఆయా వర్గానికి వేరేగా సీట్లు కేటాయిస్తారు. వారిలో చదువుకుని పైకొచ్చే వారికి అవకాశం కల్పించడం కోసం వాళ్ళకి ప్రత్యేకంగా ఇస్తారు. అంత మాత్రం చేత ఈర్ష్యాద్వేషాలు ఏర్పరచుకోకూడదు. మన కోసం కేటాయించిన సీట్నే మనం కష్టపడి సంపాదించుకోవాలి నచ్చజెప్పబోయాడు మూర్తి. అదేం బాగోలేదు మాస్టారు, అందువలన మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని నా అభిప్రాయం వాదించాడు శాస్త్రి. అతని లేత మనసులో ఈర్ష్య బీజం పడిందని గ్రహించాడు మూర్తి. దానిని మొలకెత్తనివ్వకూడదనుకున్నాడు. నెమ్మదిగా చెప్పాడు. చూడు శాస్త్రి, మన పెరట్లో ఎన్నో మొక్కల్ని పెంచుతాం. వాటితో పాటు ఒక కరివేపాకు మొక్కను కూడా పెంచుతాం. అన్ని మొక్కలు పాదులు బాగా ఎదగాలని, మన అవసరాలు తీరాలని ఆశిస్తూ ఉంటాం. అన్నీ ఎదిగి తొందరగా కాపుకొస్తాయి. కానీ కరివేపాకు మాత్రమే సరిగ్గా ఎదగదు. దానికి చాలా బాలారిష్టాలుంటాయి. అందుకే మనం దాన్ని తక్కిన వాటికన్నా ప్రత్యేక శ్రద్ధతో పెంచుతాం. అదెక్కడ చచ్చిపోతుందోనన్న బెంగతో, భయంతో దానికి ఎక్కువ చాకిరీ చేస్తాం. అలాగని మనం ఇతర పాదుల్ని మొక్కల్ని నిర్లక్ష్యం చేసినట్టు, వాటికి అన్యాయం చేసినట్టుగానూ అవుతుందా? వాటికి ప్రత్యేక శ్రద్ధ చూపవలసిన అవసరం లేదు, శ్రమించాల్సిన పని లేదు. అలాగే వెనుకబడిన వర్గాలకి, జాతుల వారి అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించడంలో తప్పే ఉంది చెప్పు? వారు మన సోదరులే. అందుకే మనం ఈర్ష్యపడి అసూయపడ్డంలో అర్థం లేదు. సాటి సోదరులపై అనాలోచితంగా ఆవేశపడి ఈర్ష్యాద్వేషాలని పెంచుకోవడం, విప్లవ భావాలని అలవర్చుకోవడం, అలజడిని రేపడం అనాగరిక లక్షణం. ఏమంటావు
అని ఆగి ఆతృతగా అతని మొహంలోకి చూశాడు మూర్తి. మూర్తి మాటలు శాస్త్రికి నిజమేననిపించాయి. మూర్తి ఇంకా అన్నాడు, అవును, నీకు మంచి ర్యాంక్ వస్తుంది, తప్పకుండా సీటు లభిస్తుంది. పట్టుదలగా చదువు, వేరే ఆలోచనలేమీ పెట్టుకోకు. మే గాడ్ బ్లెస్ యూ అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నాడు శాస్త్రి. ఒక్క విద్యార్థినైనా ఒప్పించగలిగినందుకు సంతృప్తి చెందాడు మూర్తి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు గారి రచన లివ్ అండ్ లెట్ లివ్ విన్నారు. ఈ కథ గతంలో కృష్ణా పత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.